హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక అరకిలో వరకు గోరుచిక్కుడుకాయలని తీసుకొని వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇందాక కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన కింద తొడుములు కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటాను. మీ ఇష్టం, మీరు కట్ చేసుకునే విధానాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసిన వాటిని ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలని దాంట్లో వేసి చిటికెడు పసుపు అలాగే స్పూను రాక్ సాల్ట్ను వేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలి. అవి ఉడికే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాలు ఒక గుప్పెడు, ఎండుమిర్చి ఒక 4, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 3 అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి పోపు అనేది వేసేసుకోవాలి. సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయల్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మిక్స్ చేసేసి ఇందాక నేను పప్పుల పొడిని కూడా యాడ్ చేసేయాలి. మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పుల పౌడర్ వేసేసాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక 2 or 3 మినిట్స్. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి మగ్గిచ్చేస్తే గోరుచిక్కుడుకాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా రెడీ.